హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇదైతే ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అనమాట. మా మెయిడ్ వచ్చి క్లీనింగ్ చేసేసి గిన్నెలు అవి కడిగేసి వెళ్ళిపోయారు. తర్వాత మేమందరం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అవ్వలేదు. నేను బాస్మతి రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు మిల్ మేకర్తో పులావ్ చేద్దామని. అత్తయ్య గారు బాబుకి స్నానం చేయించడానికైతే తీసుకెళ్తున్నారనమాట. ఇప్పుడు మనకు అమ్మమ్మ తాతయ్యల బాండింగ్ నాకైతే చాలా తక్కువ అండి. నాకు అమ్మమ్మ నాన్నమ్మ మాత్రమే తెలుసు. అసలు తాతయ్యలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు అనమాట. కానీ మావయ్య గారిని మా నాన్నగారిని వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నాకు కూడా తాతలు ఉంటే బాగుండేది, నేను కూడా ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుంది. మా బాబుకి స్నానం చేయించేసరికి నేనైతే పక్క సెట్ చేస్తున్నాను. తర్వాత వచ్చాక బాబు అయితే నిద్రపోతాడు కదా. ఇంకా బెడ్షీట్ని ఎన్నిసార్లు వేసినా అది మళ్ళీ మామూలుగా లాగేస్తూనే ఉంటారు. పిల్లలు ఆడుతున్నప్పుడు ఇంట్లో అంతే అనుకుంటా అందరికీ. మా అత్తయ్య గారు బాబుకైతే చక్కగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేస్తున్నారు. ఎప్పుడు నేనే చేయించుకుంటాను, కానీ ఇలా అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చినప్పుడైనా వాళ్ళతో కూడా స్నానం చేయించుకున్నాము అని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా పిల్లలు, అందుకే వాళ్ళతో చేపిస్తానన్నమాట. గ్రాండ్ పేరెంట్స్తో పిల్లల బాండింగ్ చాలా గొప్పగా ఉంటుందండి. మా పాప నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతో ఉన్నప్పుడు చూస్తుంటే నాకు మా నాన్నమ్మ గారు మా అమ్మమ్మ గారు గుర్తొస్తూ ఉంటారనమాట. చూసారు కదా, మా బాబుతో ఇలా ఉంటుందన్నమాట. తను బోర్లా పడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా బొట్టు అస్సలు ఉంచుకోవట్లేదు. మొత్తం చెరిపేసుకుంటాడు ఒక్క నిమిషంలో. మళ్ళీ స్టిక్కర్ అయితే పెట్టేశారు అత్తయ్య గారు. నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇందాకే కాస్త జడ వేసేసుకుని నేను వంటగదిలోకి వచ్చేసాను. మళ్ళీ మా వారు వచ్చే టైం అయిపోతుంది అని గబగబా స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలం ఎలా ఉంటుందంటే నైట్ అంతా నిద్ర పట్టట్లేదండి. నైట్ 1-2 వరకు పడుకోవట్లేదు. మా పిల్లలు కూడా పడుకోవట్లేదు, నేను పడుకోవట్లేదు. సో మార్నింగ్ లేచేటప్పటికి 7:30, 8 అలా అయిపోతుందన్నమాట. అసలు టైము డే అంతా చాలా త్వరగా గడిచిపోతుంది. మార్నింగ్ లేవడమే 8 అయిపోతుంటే వంట అయ్యేటప్పటికి ఈజీగా 12:30, 1 అలా అయిపోతుందన్నమాట. సో లేట్గా లేస్తే అన్ని పనులు లేటే కదా మరి. ఎప్పుడు చేసే ప్లేన్ పులావ్లా కాకుండా కాస్త మీల్ మేకర్ చంక్స్ని హాట్ వాటర్లో కాసేపు సోక్ చేసి వాటిని మనం కీమా చూస్తాం కదా ఆ టైప్గా కాస్త మిక్సీ పట్టి దాంతో పులావ్ చేద్దాం అనుకున్నాను. దీన్ని నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను, నాకు బాగా అనిపించింది. సో అందుకే ఈరోజు ట్రై చేస్తున్నాను అనమాట. నాకు కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇవేమీ పెద్ద పనుల్లా అనిపించవండి. ఒక బట్టలు ఫోల్డ్ చేయడానికే కాస్త బద్ధకిస్తాను, కానీ మిగతా ఏ పనులు కూడా నాకు అంత కష్టంగా అనిపించవు. టకటకా చేసేస్తాను. ఇంకా ఈరోజు పులావ్ కోసం నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మిర్చి కట్ చేసుకున్నాను, అలాగే టమాటా కూడా కట్ చేసుకున్నానండి. అలాగే పులావ్ మసాలా కోసం నేను బిర్యానీ ఆకు, బిర్యానీ సామాలు అంటే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, బిర్యానీ పువ్వు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుని అందులోనే కొంచెం పుదీనా కూడా కట్ చేసుకుని అందులో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. దీంట్లో కొన్ని
వాటర్ పోసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పులావ్ చేసుకోవడం కోసం కాస్త విశాలంగా ఉండే ఒక బాండీని అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ కూడా కాసేపు సోక్ అయిపోయాయి కదండి, దాన్ని కూడా బరక్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్, టమాటా, మిర్చి ఇవన్నీ వేసేసి కాస్త పింక్ కలర్లోకి వచ్చే వరకు వాటిని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా మా పాప మధ్యలో వచ్చి మాట్లాడేస్తూ ఉంటుంది ఎక్కడైనా నేను ఫోన్ పెట్టుకుని వీడియో తీసుకుంటూ ఉంటే. ఎందుకంటే తను కూడా యూట్యూబ్ రీల్స్ అవి చూస్తుంది కదా, సో తనకి ఎలా మాట్లాడాలో ఏంటో కూడా అప్పుడప్పుడు తెలిసిపోతూ ఉందన్నమాట. సో నేను రీసెంట్గా ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే తను ఇవన్నీ కూడా తను పట్టుకుంటోంది వీడియోస్లో చూసి అని. నేను క్లాత్తో తుడుస్తున్నాను, ఏదో ఒలిగిపోయిందని. తను అంటోంది, అమ్మ క్లాత్తో ఎందుకు తుడుస్తున్నావు, బీకో వాడచ్చు కదా అని అడుగుతుంది. సో పిల్లలు ఇంత షార్ప్గా ఉన్నారా అని అనిపించింది అనమాట. తను చిన్న వీడియో మధ్యలో ప్లే అయ్యే యాడ్ని కూడా పట్టేసుకుంది అనేసి నాకు. ఆనియన్, టమాటా అవి మగ్గిపోయాక మసాలా కూడా వేసి కాస్త కలిపేసుకున్నాను. తర్వాత అందులో కావాల్సినంత ఉప్పు, కారము, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాక సోయా చంక్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే నానబెట్టుకున్న రైస్ కూడా వేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1కి 1.5 రేషియోలో వాటర్ని బాయిల్ చేసుకుని వేసేసుకున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసెస్కి 3.5 వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని పుదీనా, కొత్తిమీర వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టుకున్నాను. సిమ్లో చక్కగా విడివిడిగా ఉడికే వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఈలోగా మనం రైతా అయితే తయారు చేసుకుందాము. రైతా కోసం ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అండ్ క్యారెట్ తీసుకుని పెరుగు బాగా చిలుక్కుని ఇట్లా గడ్డల్లా లేకుండా అందులో సాల్ట్ అండ్ ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసేసుకోవాలి. అండ్ అలాగే కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుంటే రైతా రెడీ. ఇక నేను వంట అంతా కంప్లీట్ చేసేలోపు మా పాప మళ్ళీ చెత్త ఎలా క్రియేట్ చేయాలి, ఇంటిని శుభ్రంగా ఉంచితే ఎలాగా అని ఇంకాస్త చెత్త అయితే చేస్తుందన్నమాట. పిల్లలు ఉన్న ఇంట్లో ఈ క్లీనింగ్ అంతా రోజంతా నడుస్తూనే ఉంటుందనుకోండి. ఇక ఇప్పుడైతే మా వారు వచ్చేసారు. మా వారు వచ్చాక మేమందరం కలిసి లంచ్ చేసేస్తాము. చాలా రోజులు అవుతుందండి మేమందరం కలిసి కూర్చొని సరదాగా లంచ్ చేసి. ఏది వండినా ఫస్ట్ మా వారికి టేస్ట్ అయితే చూపిస్తాను. ఆయన రివ్యూ ఇచ్చిన తర్వాత బాగుందా లేదా అనేది ఫిక్స్ అవుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉప్పు కారాలు చూడను అనమాట. పులావ్తో పాటు కాస్త రైస్ కూడా వండేస్తున్నాను, ఎందుకంటే మసాలా ఉంటుంది కదా, సో రైస్ ఉంటే కొంచెం పెరుగన్నం కూడా తినచ్చు అని. మిల్కీ ఏం తింటున్నావు? చికెన్ తింటున్నావా? అన్నం తినవా? నువ్వు బిర్యానీ అడిగావు, చేశాను, తినవా? ఎక్కువ తినకే, రంప చేస్తుంది. ఇవన్నీ ఏంటి మిల్కీ, ఇవన్నీ ఇక్కడ తీసే, ఇవన్నీ సర్దేసుకో. ఇంకా ఆడుకుంటావా? అన్నం తినేసి పడుకోవాలి కానీ. మా సోయా పులావ్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాక చెప్తున్నాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇది కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడూ చేసుకునే వెజ్ పులావ్లా కాకుండా ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. సో మా బాబు పడుకున్నాడు, మా అయ్యగారు కూడా పడుకున్నారు. ఈయన వచ్చారు కాబట్టి ఇంకా లేచేస్తారు, భోజనాలు చేస్తాము. బ్యాడ్ గర్ల్, మిల్కీ ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్ కదా. నో, బ్యాడ్ గర్ల్. గుడ్ గర్ల్ ఐస్ క్రీమ్ తింటుందా?
ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది కాబట్టి అత్తయ్య గారు నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరూ 2 పూటలు స్నానాలు చేసేవాళ్ళమే. సో బట్టలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా చిన్నపిల్లలతో ఎక్కువ ఉంటాయి కదా. వర్షాకాలం కాబట్టి డైలీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఆరేసుకోవడానికి ఉండట్లేదు. మేడ మీద ఆరేసినా కూడా తడిచిపోతున్నాయి. రా అన్నం తిందాం. ఇలా రోజంతా మా పిల్లలతో చాలా సరదాగా అయిపోతూ ఉంటుంది. సగం రోజంతా మా అమ్మాయి మాటలు వింటూ అవి మళ్ళీ తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడ అత్తయ్య గారు భోజనాలు వడ్డించేశారు. మేమందరం కూర్చున్నాం తినడానికి. నేనైతే బాబుని పడుకోబెడదామని బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను. ఈలోగా మా అమ్మాయి కూడా నేను కూడా ప్లేట్ పెట్టుకొని కూర్చొని తింటాను అంటోంది. కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు. మా వాళ్ళందరూ భోజనాలు అయితే చేసేసారు. ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి. మా బాబుని పడుకోబెట్టాక నేను కూడా భోజనం చేసేస్తాను. పాట కాదు, కబుర్లు. అక్కేది ఏంటక్క? తమ్ముడు తమ్ముడు అది కాదు. ఏం చెప్పా? నువ్వేం చెప్పావు ఇప్పుడు? నేను చిట్టి చిలకమ్మ. చెప్పు అయితే తమ్ముడు చెప్పు. నిన్ను ఎత్తికుందా పాట కాదు. స్లోగా. ఏంటి అక్క పిచ్చక్క కుక్క పిల్ల? ఎవరే పిచ్చమ్మ? ఎవరు పిచ్చమ్మ? ఇదండి వాళ్ళ వీడియో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ ఎలా ఉంది? మీరు కూడా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.